5 ఏళ్ల క్రితం తోలలాగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు తోలదామన్నా కిరాయిలు. 10,000 ఇస్తున్నాడు, దేనికి ఇస్తున్నాడండి? అప్పుడు 70 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. దేనికి ఆయన ఇచ్చే 10,000? ఇట్లా రోజుకి వచ్చి మేము 4 కేజీలు 3 కేజీలు కొట్టిస్తాం. 30 రూపాయలు చెప్పండి లెక్కేయండి. 4 కేజీలు కొట్టితే 120 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. 10,000 కూడా ఎంతమందికి ఇస్తున్నాడు? మొత్తానికి ఇవ్వట్లేదు కదా అతను. బండి కిస్తీ కట్టలేకపోతున్నాం, అద్దెలు కట్టలేకపోతున్నాం. మళ్ళీ ఇన్సూరెన్స్ 6,000 7,000 ఇన్సూరెన్స్ కట్టాలి నెలకు, సంవత్సరానికి వచ్చి. ఆ బండి బ్రేక్ ఇదివరకు 1000 రూపాయలు పెడితే బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు 2,000 పెట్టినా బ్రేక్ అవ్వట్లేదు అండి. ఈ ప్రభుత్వం అలా ఉంది పరిపాలన. మాకు కిరాయిలు లేవు, ఫైన్లు బాగున్నాయి అన్న. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇప్పుడు బాగా పెరగబట్టే మేము ఇబ్బంది పడిపోయేది. ఆటోకి 10,000 ఇవ్వడం కాదండి గొప్పతనం. మినిమం ఇదివరకు 1000 రూపాయలు తోలుకునే రోజు ఉండేది. వాళ్ళు వచ్చి 500 కంటే ఎక్కువ కూడా తోలుతా. గ్యాస్ రేట్లు 100 రూపాయలు 99 రూపాయలు ఉంది, ఇవాళ 85 రూపాయలు ఉంది. కోడ్ వచ్చిన తర్వాత ఎందుకు గ్యాస్ రేట్ తగ్గింది? అంతకు ముందు గ్యాస్ రేట్ ఎందుకు పెరిగింది? 4 సంవత్సరాల నుంచి గ్యాస్ డబ్బులు ఎంత డ్రైవర్ అదనంగా ఎంత చెల్లించాడు? ఫ్యామిలీలు రన్ అవుతుందంటే బండికి వాయిదాలన్నీ పెండింగ్ పడిపోతుంది. ఫైనాన్షియల్ చాలా వరకు బళ్ళు ఎత్తుకుపోయారు కూడా. మళ్ళీ కొత్త బళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు, అయ్యే రొటేషన్ తీసుకుంటున్నారు. అద్దె డ్రైవర్కి అద్దె కట్టే పరిస్థితి లేదు. అద్దె డ్రైవర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.